సత్రాలని కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సత్రం, విశ్వ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సత్రం, గోశాల, అలాగే క్షవరశాల, అన్నదాన సత్రం, వంటశాల, ఇలాంటివన్నీ కూడా ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేయడాన్ని హిందూ ధర్మం మీద దాడి కింద చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో జరగడం అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. దురదృష్టమే కాదు, అసలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవరి కన్సర్నల్లో పనిచేస్తుంది, ఎవరు దానికి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే ఈ కాశీనాయన జ్యోతి క్షేత్రం కూటమి సర్కారు విధ్వంసకర చర్యలకు, ఆధ్యాత్మికవేత్తల్ని ఆశ్చర్యపరిచే విధంగా, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో, ఈ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, అంటే మనం ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడుతాను, ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడుతాను అని వేషం మార్చుకుని ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియోలో జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం, ఈ క్షేత్రం మీద దాడి కూటమి సర్కార్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలిసే జరిగింది అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే, పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఇవ్వకుండానే అక్కడ కూలగొట్టారా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. దీని ఇలా జరుగుతుందని తెలిసిన తర్వాత, ఇలా కూలగొట్టబోతున్నారు, ఇంకా కూలగొడుతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా పోయి ఇమ్మీడియట్ గా సందర్శించి ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం జరుగుతుంది. ఎందుకంటే